ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 22వ తారీఖు లగాయతు 28వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మీనరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. మేషరాశి యందు శుక్రుని యొక్క స్థితి, అలాగే మిథున రాశి యందు రవిగురుల యొక్క సంచారం ఉన్నది. కర్కాటకమందు బుధుడు, సింహమందు కుజకేతువుల యొక్క సంచారము, కుంభరాశి యందు రాహువు సంచరిస్తూ ఉండగా మేషరాశి లగాయతూ కర్కాటకం వరకు ఈ వారంలో చంద్రుడు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు అనుకూలము, లాభస్థాన స్థిత రాహు అనుకూలము, అలాగే జన్మరాశి స్థిత చంద్రుడు అనుకూలము, చతుర్థ స్థాన స్థిత బుధుడు అనుకూలమైనటువంటి గ్రహము, అలాగే తృతీయ స్థాన స్థిత రవి కూడా యోగించేటువంటి స్థితిలో ఈ రాశి వారులకు ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం చాలా సానుకూలంగా మేషరాశి వారి పైన ప్రసరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారం, వ్యవసాయాదుల లాంటి విషయాలలోనూ, అలాగే ఆర్థిక స్థితిగతుల్లోనూ, కుటుంబపరమైనటువంటి విషయాల్లోనూ, వీటిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక పురోగతి, ఆరోగ్యాభివృద్ధిని సూచించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈ వారం ఉండబోతూ ఉన్నది. జన్మరాశి స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత రాహుగ్రహము కూడా ఆర్థిక లాభాన్ని, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితుల్ని, అనగా చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మనకు ₹1 వస్తుంది అనుకుంటే వచ్చేటువంటి చోట ₹5 లాభం రావడము, లేదా ఏదైనా ప్రమోషన్ల రూపేణాను, లేదా ఏదైనా టీఏడిఏల్లోనూ, లేదా ఏదైనా మనకు వచ్చేటువంటి ఎలవెన్సెస్, బోనస్లు ఇటువంటి రూపంలోనూ కూడా ధనాన్ని మనం ఎక్కువగా ఆర్జించేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. అలాగే చతుర్థమందు బుధుడు గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేదా ఏదైనా మన గృహోపకరణాలు లాంటివి, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయాలి, లేదా బ్యాంకులో మనకు రుణం కావాలి, లేదా బ్యాంకుతో ఈ పని అవ్వాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా మంచి సావకాశమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాస్యాధిపతి కుజునకు బద్ధశత్రువు అయినటువంటి బుధుడు, అలాగే ప్రత్యేకించి మిత్రుడైనటువంటి రవి, 2 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే కోర్టు కేసులు, లావాదేవీలు మొదలైనటువంటి వాటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు, విదేశీ స్థిరత్వము, ఉద్యోగం లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి యోగిస్తుంది. ప్రత్యేకించి మేషరాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అది మధ్యలో ఆగిపోయి అసలు ఎలా ముందుకు సాగుతుంది అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వారికి మాత్రం కొంత అవకాశాలు వస్తాయి. ఆ పనులన్నీ కూడా సావకాశంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహస్థితి గత వారంతో పోల్చుకుంటే చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి, పనులు ప్రారంభించడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతిరోజు కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. దీర్ఘ సంచార గ్రహాలు అన్ని యోగిస్తూ ఉన్నటువంటి వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు. ప్రత్యేకించి సమయం అనేటువంటిది ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ప్రత్యేకించి మిమ్మల్ని డైవర్ట్ చేసేటువంటిది, అంటే మీరు సరైనటువంటి మార్గంలోనే వెళ్తారు, కానీ కావాలని మీ యొక్క
ఆలోచనలను కానీ మీ యొక్క బుద్ధిని కానీ వక్రదోవ పట్టించేటువంటి వారు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ప్రధానంగా గమనించాలి. మీకు వచ్చిన ఆలోచనలు, మీరు చేసే పనులు చాలా మీకు మంచిని చేస్తాయి. కానీ ఎప్పుడైతే మీరు పక్కవారి ఆలోచనలు, చివరికి వారు మీ సొంత బంధువులైనా లేదా మిత్రులైనా అతి సన్నిహితులైనా సరే, వారు చెప్పేటువంటి సూచనలు వినాలే తప్పితే గుడ్డిగా పాటించకూడదు. మీరు వెళ్ళే మార్గం చాలా ఖచ్చితమైనది, దానిలో మంచి ఫలితం వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇలా పక్కవారి మాటలు విన్నారో, వారు ఎంతటి మీకు దగ్గర వారైనా సరే ఆ మాట వినడం ద్వారా అక్కడ ఆ పని పూర్తిగా నాశనం అయిపోతుంది. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యథ. 2వ స్థానమందు రవి సంచారం చేస్తూ ఉన్నప్పుడు పరుల బుద్ధి పాము వంటిది అనేటువంటి సామెత గుర్తుకు రావాలి. మనం కాకుండా ఇతరులు ఎవరైనా పరులే, కాబట్టి ఎవరి యొక్క ఆలోచనల మీద ముందుకు వెళ్ళకూడదు. ఇది ప్రధానమైన విషయం. 2వది, గురుడు అనుకూలిస్తూ ఉన్నారు, శని అనుకూలిస్తూ ఉన్నారు, రాహు అనుకూలిస్తూ ఉన్నారు. ఆ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల అటు ఆర్థిక లోటు ఏవి కూడా కనబడదు. మీకు సమయానుకూలంగా ధనం చేతికొస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఎటొచ్చి ఈ రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది కొంత ఖర్చు కనబడుతోంది. వ్యయస్థానస్థిత శుక్రుడు కానీ లేదా ఈ రాశికి ఏర్పడినటువంటి అర్గళము, ఇక్కడ బుధ తృతీయ స్థాన స్థితి, గురు శుక్రుల యొక్క అర్గళ స్థితి, రవి 2వ స్థాన స్థితి. ఇది కొన్ని సందర్భాల్లో మీ చేత ₹1 ఖర్చు పెట్టించాల్సినటువంటి చోట ఒక ₹5 వరకు ఖర్చు పెట్టిస్తారు. అంటే సరదాగా ఏదో ఒక మాల్లోకి వెళ్తారు, ఎవరితోనో వెళ్తారు, అనుకోకుండా అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తూ ఉండడం, లేదా చివరికి ఈ కామర్స్ ఆన్లైన్లో ఏదైనా షాపింగ్లు చేస్తూ ఉండడం, ఇలా అసలు ఆ థాట్ లేకపోయినా కొంత డబ్బు ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితులు. అలాగే ప్రత్యేకించి స్థాన చలనానికి సంబంధించిన భయం ఎక్కువగా ఉంటుంది. మనం ప్లేస్ మారాల్సి వస్తుందేమో, ఉద్యోగం మారాల్సి వస్తుందేమో, లేదా వ్యాపార పరంగా ఏదైనా మనం ఉండేటువంటి నివాసం మారాల్సి వస్తుందేమో అనేటువంటి భయం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి ఈ గ్రహస్థితి కూడా కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. ఏ విధంగా? ఆలోచనల మూలంగానే. అక్కడ నిజంగా చెడేమీ ఉండదు, కానీ ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయమే అధికంగా ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ఆ భయాన్ని అధిగమించడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. గ్రహాల తాలూకు స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అంటే కొంత స్పీడ్గా ఫలితం వచ్చేటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. సర్వగతో ఫలదో బుధరాహు అన్నారు. ఇక్కడ ప్రత్యేకించి బుధుడు 2వ స్థానంలో, రాశ్యాధిపతి ధనస్థానమందు, ముఖస్థానమందు, వాక్స్థానమందు, కుటుంబ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత అటు ఆర్థిక పరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఏదైనా మాట పట్టింపులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడం, ఉద్యోగపరంగా ఏదైనా మంచి జరగడం, కుటుంబ పరంగా ఏదైనా మంచి జరగడం లాంటివి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అజీర్తి, అలాగే వాతానికి సంబంధించినటువంటివి, శ్లేష్మ ప్రవృత్తికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ త్వరితగతిన చాలా శీఘ్రంగా నెరవేరేటువంటి అవకాశం ఉన్నది. అలాగే విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో కదలిక అనేటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఉండడం వేరు, చాలా స్పీడ్గా కదలిక ఉండడం అన్నది ఈ బుధుడు రాశ్యాధిపతి అనుకూలించడం వల్ల మనం చూడొచ్చు. దీనితో పాటుగా తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. దానితో పాటు లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే చంద్రుడి యొక్క బలాలు ఉండడం వల్ల మిథున రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక విషయం మనకి ఫేవర్గా ఉండడం వేరు, పలానా పని మనకి అవుతుంది అని తెలియడం వేరు, అది రేపే అయిపోతుందని తెలియడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వాన్ని చూస్తారు మిథున రాశి వారు. ప్రత్యేకించి ఏదైనా ఒక పని అనుకుంటే అది చాలా తొందరగా పూర్తి అవడము, ఏదైనా ఉద్యోగం మార్పు చెందాలి అనుకుంటే ఇంకో ఉద్యోగం త్వరితగతిన మీకు లభిస్తూ ఉండడము, లేదా ఏదైనా పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి వాటికి అన్నిటికీ కూడా సహకరిస్తూ ఉండడాన్ని ఈ రాశి వారు చూడొచ్చు. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా తొందరగా గడిచిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే మనకి ఆదివారం వచ్చిందా, అప్పుడే సెలవు వచ్చిందా, లేదా అప్పుడే సోమవారం వచ్చిందా అనేటువంటి మాటలు కూడా ఈ రాశి వారి నోటిని వినిపిస్తూ ఉంటాయి.
కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ప్రత్యేకించి 9 గ్రహాల యొక్క కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను వీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాస్యాధిపతి మాత్రం ఈ వారంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండేటువంటి విషయం చాలా గొప్పది. ఇక్కడ ఈ రాశి వారులకి పాపార్గళం ఉన్నది. వ్యయస్థానం ముందు రవి, 2వ స్థానం ముందు కుజుడు. ఇదే చాలా నలిపేస్తూ ఉంటుంది. ఏ విధంగా స్వస్థాన నాశనం చేయి బంధురోగో ధనక్షయ అన్నాడు. అంటే ఉన్న ప్రాంతం నుండి తీసేసేటటువంటి ఏదైనా ఉద్యోగం చేస్తున్నాం, స్థానచలనం, లేదు సడన్ గా ఉద్యోగ మార్పు, లేదు మీరు సంపాదించినటువంటి ధనాన్ని ఎక్కువ స్థాయిలో ఖర్చు పెడుతూ ఉండడం, పరుల కోసము ఈ డబ్బు ఇక్కడ పెడితే తిరిగి రాదు అని తెలిసినప్పటికీ ఖర్చు పెట్టవలసి రావడము, లేదా మనం వీడి చేతికి డబ్బు ఇస్తున్నాం వీడు మళ్ళీ ఇవ్వడం అని తెలిసినప్పటికీ డబ్బు ఇవ్వవలసి రావడము, ఇలాంటి విషయాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేగాక ప్రత్యేకించి ఈ పాపార్గళమే శారీరకమైనటువంటి శ్రమకి కూడా కారణమవుతుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక చిన్న పని దగ్గర నుండి పెద్ద పని వరకు ప్రతిదీ కూడా మీ మీద మీరే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఎవరు సహాయం చేయరు. అంతేగాక సహాయం చేసేటువంటి వారిని కూడా పాడు చేస్తూ ఉంటారు. పోలే పలానా వ్యక్తి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు సాయం చేద్దామని ఎవరైనా మీకు ఫేవర్గా అనుకున్నా మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. శత్రువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువుల యొక్క బలం అధికంగా ఉంటుంది. ఇదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థికంగా కొంత ఇది ఇబ్బంది, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది, ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏమిటంటే దీని అంతటికీ కారణం అంటే గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉండడం. అష్టమంలో రాహు ఉండి, నవమంలో శని ఉండి, దశమంలో శుక్రుడు కొంత వ్యతిరేకంగా పనిచేస్తూ, లాభస్థాన స్థిత గ్రహాలన్నీ వ్యయంలోకి వచ్చేసి 2వ స్థానమందు ప్రతికూలమైన గ్రహాలు ఉంటే ఇక మనం చెప్పడానికి ఏముండదు. దానివల్ల ఏంటి అంటే అదృష్టం తగ్గిపోతుంది. ప్రతిదీ కూడా హార్డ్ వర్క్. అందుకనే మీ యొక్క తెలివితేటలు, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పనులు మాత్రమే చేయాలి. ఎవరిని నమ్ముకుని ఏ పని ప్రారంభం చేయకూడదు. ఓన్లీ మనకి ఉద్యోగంలో ఈ కష్టం వస్తే వాడు ఎవడో సాయం చేస్తా అన్నాడు అనేటువంటి మెంటాలిటీ పెట్టుకోకూడదు. ఏదైనా వస్తే మనకి మనమే నిలబడాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళితే ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే దాటగలుగుతారు. ఇతరుల మీద ఆధారపడ్డారా వారు ముంచేస్తారు. ఈ విషయాన్ని ఈ వారంలో ప్రధానంగా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి కుజకేతువుల యొక్క యుతి, కుజుని యొక్క దృష్టి అష్టమం మీద ఉండేటువంటి శనేశ్వరుడి మీద ఉండడంతో కొంత గోచార పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యేకించి నానా కార్య విరోధస్యాత్ అన్నాడు. ఏ పని ప్రారంభం చేసినా అది లేట్ అవుతూ ఉండడం. పలానా ప్రణాళిక వేసుకుంటారు, ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోదామనే కష్టపడతారు, కానీ ఏదో ఒక పని మధ్యలో రావడం ద్వారా ఆ స్ట్రాటజీ కానీ ఆ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ చాలా కష్టపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి సింహరాశి. కుజకేతువుల యొక్క యుతి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తీసేస్తారు. ప్రత్యేకించి అగ్రెసివ్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, కోపం పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడా అవే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎండ దెబ్బ తగులుతూ ఉండడం, మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే సన్ స్ట్రోక్ తగులుతూ ఉండడం, బీపీ హైగా ఉండడం, లేదా నిద్ర పట్టకపోవడం లాంటివి ఎక్కువగా సింహరాశి వారిలో చూడొచ్చు. ఇవి ప్రధానంగా నెగిటివ్. అంటే ఎక్కువ హెల్త్ పరంగానే వీరిని దెబ్బ కొట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. ఎందుకంటే అటు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు, అటు లాభస్థానంలో రవి ఉన్నారు, గురుడు ఉన్నారు. అంటే మంచి ఫాలోయింగ్ ఉంది, ఫాలో అప్ ఉంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి బ్యాకప్ ఉంది. మంచి ఉద్యోగమో వ్యాపారమో వాటిలో మంచి సంపద ఏదో ఒకటి క్రమేపీ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా
ఏదో ఒక డిస్టర్బెన్స్ హెల్త్ పరంగా రావడం మాత్రమే కొంత వెనకడుగు వేసేటువంటి విషయం. అందుకు ప్రధానంగా ఈ వారం మొత్తం మీద కూడా ఆరోగ్య పరంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం ఏమీ కాదు, కాకపోతే అటు చిన్న చిన్న ఇబ్బందులు ఇవి ఎలా ఉంటాయంటే సింహరాశి వారికి వదిలేసేంత చిన్నది కాదు, అలానే పట్టించుకునేంత పెద్దది కాదన్నట్టుగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ కుటుంబపరమైన సమస్యలు కానీ ఏడిపిస్తూ ఉంటాయి. ఎవడో మన గురించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, పోనీ వాడి మీద కాన్సన్ట్రేట్ చేద్దామా అంటే మనం కాన్సన్ట్రేట్ చేసేంత పరిస్థితి వాడిది కాదు, అలానే వదిలేసే పరిస్థితి ఉండదు. అసలు ఏదో డైలమాలో ఉంటారు. ఈ ఆలోచనలతోటి వారం అయిపోతుంది, కాలం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పని చేయడంలో కానీ ఇంకో దాంట్లో ప్రారంభం చేయడంలో కానీ చాలా శ్రద్ధ ఉన్నప్పటికీ ఉత్సాహం ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు ఎవరో కూడా కలిసి రాకపోవడం, ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసి రావడం లాంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగున్నాయి. అటు కుటుంబ పరిస్థితులు, సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రరాశ్యాధిపతి భాగ్యరాజ్యాధిపతులైనటువంటి శుక్రబుద్ధుల తాలూకు ఆనుకూల్యత, ప్రత్యేకించి గోచారంలో ఆధిపత్యాలు ఉండకపోయినప్పటికీ అటు బుధుడు రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండడం, అలాగే శుక్రుడు అష్టమంలో ఉండడం, రాహు షష్ఠ స్థానమందు ఉండడం, అలాగే దశమ స్థానమందు రవి ఉండడం, చంద్రబలం ప్రధానంగా ఉండడం వంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారి యొక్క స్థితిగతుల్ని, ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని చాలా బలోపేతం చేస్తున్నాయి. ఏమి స్థితిగతులు? దశమంలో ఉండేటువంటి రవి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నాడు. అంటే అటు దశమం వృత్తి వీటికి సంబంధించినటువంటి స్థానం కదా, అందులో ఒక స్థిరత్వాన్ని, అమ్మో మన ఉద్యోగం పోతుందేమో, మనకు ఉండేటువంటి సంపాదన తగ్గిపోతుందేమో అనేటువంటి భయ ఆందోళనల్ని వదిలిపెట్టి ఒక స్థిరత్వాన్ని సంపాదించుకునేటువంటి శక్తి రవి ఇస్తారు. అలాగే గౌర్భూమి శత్రునాలాభ అన్నారు. షష్ఠ స్థానమందు రాహు ఉండడం, అలాగే చంద్రుడు ఈ వారమంతా అనుకూలంగా ఉండడం వల్ల ఏదో సాధించాము అనేటువంటి సంతృప్తి ఉంటుంది. మన శత్రువులను ఒక దెబ్బ కొట్టామనో, లేకపోతే శత్రువులపై విజయాన్ని సాధించామనో, లేదా పలానా మనం అప్పుని తీర్చగలిగామనో, లేదా పలానా అప్పు తీర్చగలిగేటువంటి మార్గం దొరికిందనో, ఇలా ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. అంతేగాక ఈ రాశికి సంబంధించినంత వరకు అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కొంత శారీరకమైనటువంటి శ్రమని తగ్గించి వేస్తారు. అంటే ఇప్పటి వరకు ఏదో లోటు, ఏదో కోల్పోయామో, లేదా ఏదో సరిగ్గా జరగట్లేదో, లేదా ఏదో మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్థితి నుండి మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు, కుటుంబ స్థానం మీద దృష్టి కలిగి ఉన్నటువంటి శుక్రుడు జీవితంలో మనం ఇది సాధించాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థితికి కారణమవుతారు. కాబట్టి ఏంటంటే ఈ వారం అంతా కూడా ఉత్సాహం ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అంటే చాలా తొందరగా ముందుకు వెళుతూ ఉంటారు, ముందస్తుగా అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. చక్కటి అదృష్టం వెన్నంటే ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం కలిసి వస్తుంది, కుటుంబం కలిసి వస్తుంది, బంధుమిత్రాదులు వారి యొక్క సహకారాన్ని అందిస్తారు. ఎక్కడైనా ఒక చోట ఆగిపోయినప్పుడు మన వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వారు దొరుకుతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా కన్యారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత గ్రహాలు చాలా గొప్పగా యోగిస్తూ ఉండడం. షష్ఠ స్థాన స్థితి శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితులు. సప్తమ స్థానంలో చంద్రుడితోటి వారం ప్రారంభమై దశమంలో ఉండేటువంటి చంద్రుడితోటి వారం
క్లోజ్ అవుతూ ఉన్నది. చాలా గొప్ప విషయం. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి పలానా పనులు మనకు అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఏదో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి తరుణంలో అటువంటి పనులన్నీ కూడా వారం చివరిలో ప్రారంభం చేస్తే అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. అలాగే మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో అంటే ఆది సోమవారాల్లో మనసుకు నచ్చినటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి. నచ్చినటువంటి చోట్ల భోజనం చేస్తూ ఉండడము, నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణ చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా కనబడుతున్నాయి. అంటే వారం మొదలు వారం చివర కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది. సరే, ఇక మధ్యలో ఉండేటువంటి రోజుల్లో కొంత పని ఒత్తిడి, ఉద్యోగంలో ఒడిదుడుకులు, వ్యాపారపరమైనటువంటి విషయాలు లేదా ఈ స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలపై కొంత కసరత్తు చేసినప్పటికీ కూడా వాటిలో మీ శ్రమకి తగినటువంటి స్థాయిలో ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ఇక్కడ భాగ్యస్థాన స్థిత రవి విచారే నవమే రవవు అన్నారు. ఇక్కడ రవితో కలిసి ఉన్నటువంటి గురువు మౌఢ్యములో ఉన్నటువంటి గురువు అయినప్పటికీ కూడాను ఆయన ఇచ్చేటువంటి ఫలితాల్లో వ్యత్యాసం ఉండదు. ప్రత్యేకించి ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, భూ లావాదేవీలకు సంబంధించిన విషయాలు, కోర్టు కేసులకి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి పదవులకి సంబంధించిన విషయాలు, లేదా ఏదైనా పరీక్ష రాస్తే వచ్చే రిజల్ట్లు, ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే వచ్చే రిజల్ట్లు, ఇవన్నీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా 90% అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అటు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ కానీ, లేదా ఆరోగ్యం సహకరించడం కానీ, పలానా ఆరోగ్య సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుందేమో అనేటువంటి భయం నుండి పర్వాలేదు మనం దాటగలిగాం అనేటువంటి స్థితికి చేరుకునేటువంటి వరకు కూడా ఈ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ రాశి వారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది. వారం ప్రారంభంలాగా అయితే మధ్య వరకు కూడా చంద్రుడు 6, 7 స్థానాల లాంటి వాటిలో సంచారం చేస్తూ ఉండడం, స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముతం అన్నారు. అంటే ప్రత్యేకించి మనసు ఎక్కడ ఉల్లాసాన్ని పొందుతుందో, చుట్టూరా కష్టాలు ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఇబ్బందులే ఉన్నాయి, అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అన్నిటినీ మర్చిపోయేటువంటి విధంగా చేస్తాయి. ఈ వారంలో అటువంటి సందర్భాలు ఎక్కువ తారసపడుతూ ఉంటాయి. ఈ రాశి వారుల గట్టి అర్ధాష్టమ రాహు దోషం అన్నది, పంచమ శనేశ్వరుని యొక్క స్థితి, భృగు షట్కము అనేటువంటి స్థితి, అలాగే అష్టమ రవి యొక్క దోషం, అష్టమ గురు దోషం, అలాగే దశమ మందు కుజకేతువులు, అందులో కుజుడు దశమ మందు దిగ్బలయుక్తుడై పాపంగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి. ఇలా మాట్లాడుకుంటూ పోతే అంటే ఎందుకు మనం గ్రహాల గురించి తెలుసుకోవాలి అంటే టైం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఒక టైం బ్యాడ్గా ఉన్నప్పుడు అది ఎలాగా, దాని నుండి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి. అందుకనే చాలా మంది అంటారు, ఏమంటే మీరు వృశ్చిక రాశికి ఎప్పుడు నెగిటివే చెప్తారు ఏంటంటే, నేను నెగిటివ్ ఏం చెప్పను, అక్కడ ఏముంటే అది చెప్తాను. అది నెగిటివా పాజిటివా అన్నది పక్కన పెడితే అదిలో పాజిటివ్ ఉందనుకోండి, అది ఎలాగో మీరు అనుభవిస్తారు. నెగిటివ్ ఉంటే దాని నుండి ఎలా తప్పించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే విన్నపం చేశాను, ఏమిటి, ఉద్యోగ మార్పు చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయండి. 2, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉండండి, మాట అనేటువంటిది ఇవ్వకండి. తర్వాత భరోసా, షూరిటీలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇతరులను నమ్మి ఏ పని ప్రారంభం చేయకండి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీతో పనున్నంత వరకు మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుని దూరత్రా తీసుకెళ్ళి మీతో పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ జీవితంలో ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. సో కాబట్టి ఏంటి అంటే వాళ్ళ పట్ల అవగాహన కలిగి ఉండండి. ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. ఇవి ప్రధానమైనటువంటి సూచనలు. అయితే వీటి నుండి బయటపడడానికి దైవ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ ఇవేవైనా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఏం చేయాలి,
అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత గురుడు అనుకూలమైన గ్రహము, పంచమ స్థానస్థిత శుక్రుడు యోగించేటువంటి గ్రహము, అలాగే చంద్రబలం ఉన్నది. ప్రత్యేకించి ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అటు అష్టమ స్థానం ఖాళీగా ఉన్నది, అలాగే ఈ షష్ఠ స్థానము కూడా ఖాళీగా ఉన్నది. ఎప్పుడైతే షష్ఠ అష్టమ స్థానాలు ఖాళీగా ఉంటాయో గోచార ప్రకారంగా 90% వచ్చేటువంటి ఇబ్బందులు ఏవి కూడా ప్రత్యేకించి మనకి కనబడవు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం బలంగా ఏడిపించిందంటే అది 6లోనో 8లోనో ఉండాలి. ఆ స్థితులు లేవు. ఇక అర్ధాష్టమ స్థానంలో శనేశ్వరుడు కొంత బాధల్ని పెడుతూ ఉన్నా అవి దాటగలిగేటువంటి బాధలు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శని అంటే ఏదో భయపడిపోతూ, ఏమంటే మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, మా మాట ఎవరు వినట్లేదు, పిల్లలు వినట్లేదు, ఇలా ఉన్నారు అలా ఉన్నారంటే ఇవి మనం చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది. ప్రత్యేకించి వారి జాతకాలను బట్టి కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శనేశ్వరుడు అంత పీడించే గ్రహం కాదు, కొంత మానసికమైనటువంటి వేదనని కలగజేస్తారు. అందుకనే ఏమన్నారు, ఈ అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉండక ఎంతసేపు బయటికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయని. కాబట్టి అది దాటగలిగేటువంటిది. ప్రత్యేకించి దైవతారాధన, కొంత మన మీద మనకు ఉండేటువంటి కంట్రోల్ని బట్టి కూడా దాన్ని దాటగలుగుతాం. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కష్టే ఫలి. ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురుడు కొంత అవకాశాల రూపంలో మీకు ఉపయోగపడతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. అలాగే ఇక్కడ కుటుంబంలో జీవిత భాగస్వామి, సంతానము, వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల లేదా వారికి ఉండేటువంటి పరిస్థితుల పట్ల కొంత సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ధనురాశి వారికి కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాల్లో ఉండే అక్కడ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు, లేదా విదేశాల్లో వ్యాపారం కోసం చూస్తూ ఉండేటువంటి వారు, విదేశంలో ఇల్లు కొనుక్కోవాలి, అమ్ముడవ్వాలి అనేటువంటి వాటిపైన చూస్తూ ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, సంతానం కలగడం లాంటి విషయాలన్నీ కూడా ధనురాశి వారికి బాగున్నవి. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా కాలభైరవుని ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టక పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు, 2వ స్థానమందు రాహు యోగిస్తున్నారు. వారంలో చంద్రుడి యొక్క ఆనుకూల్యత ఉన్నది. అంటే దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి. ఈ సానుకూలత వల్ల ఏమవుతుంది, ఏ పని చేసినా దానిలో ఒక మంచి పాజిటివిటీ అనేటువంటిది కనబడుతుంది. అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా వ్యాపారాభివృద్ధి చూడాలి, ఉద్యోగంలో ఏదైనా మనకి ఉన్నతి కావాలి, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు ఏదైనా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది. పలానా సంతానానికి ఏదైనా పెళ్లి చేయాలి, లేదా ఈ రాశి వారే ఎవరికైనా వివాహం జరగాలి, సంతానం కలగాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దానిలో చక్కగా అది పాజిటివ్గా ముందుకు వెళ్ళడం. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం. స్థాననాశం, రుణచ్ఛేదం, అష్టమస్తే ధరాసుతే. ఇక్కడ అష్టమంలో కుజకేతువులు ఉన్నప్పటికీ కూడా కష్టపడి మనం పలానా అప్పుల బాధ నుండి బయటపడాలి, లేదా పలానా స్థానచలనం కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళలో కూడా ఆ ప్రతిఫలం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. నాకు చాలా మంది చెప్పారు కూడా, జాతకంలోనండి పలానా దశాంతర దశలు బాగా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, కానీ 90% గోచార ఫలితాలు పాజిటివ్ గానే మేము అనుభవిస్తున్నాం. ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను. మకర రాశి వారిలో కూడా చాలా మంది ఏమంటే మీరు ఇంత పాజిటివ్ గా చెప్తున్నారు, మాకు రిజల్ట్ రావట్లేదు, ఇబ్బందులు ఉన్నాయంటే మీ జాతకంలో
దశలు అంతర్దశల్లో లోపం ఉంటేనే అలా జరుగుతుంది. లేదు ఇప్పుడున్న పరిస్థితి నిజానికి అన్ని రాశుల కన్నా కూడా మకర రాశి వారికే చాలా పాజిటివ్గా ఉన్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విదేశీయాన సంబంధమైన విషయాలు లేదా జీవితానికి సంబంధించి పురోగతికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఇది స్పష్టమైనటువంటి అనుకూలమైన కాలము. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజదోష నివారణకై సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో గురుని యొక్క బలం కూడా ప్రధానమైనటువంటిది. ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులే కుంభరాశి వారిని అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, జన్మరాశి యందు ఉన్నటువంటి రాహువు కుటుంబం నుండి ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతున్నాడు. అది ఉద్యోగ పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, కుటుంబాన్ని నుండి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో చూడండి, భర్త ఒక దేశంలోనో భార్య ఒక దేశంలోనో ఇలా విడిగా ఉండడానికి కూడా రాహు ప్రధానమైన కారణం. అలాగే 2వ స్థానమందు శనేశ్వరుడు సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రతి దానికి తగువే, ఎవరితో మాట్లాడినా తగువ వస్తూ ఉంటుంది. అసలు అనుకోని తగువులు, అక్కర్లేని తగువులు, దీనివల్ల టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, అనవసరమైన వేస్టేజ్, ఇవన్నీ కూడా శనేశ్వరుడు కల్పిస్తూ ఉన్నారు. అలాగే 3వ స్థానమందు శుక్రుడు కానీ, సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు కానీ జీవిత భాగస్వామి తాలూకు ఈగో ప్రాబ్లమ్స్. అంటే మీరు గమనించండి, ఇది ఎందుకు ఇంత డైరెక్ట్ గా చెప్తున్నాను అంటే వాళ్ళకు ఉండేటువంటి చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ మానసికమైనటువంటి స్థితిగతుల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు, చాలా మౌనంగా ఉంటారు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గురువు పంచమంలో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా అతిగా ఆలోచన చేస్తూ ఎక్కడికక్కడ దేన్నైనా సరే తగ్గిద్దామన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ మీ సహనాన్ని మాత్రం చాలా గొప్పగా పరీక్షిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎంత బరస్ట్ అయిపోతారా అని చెప్పి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానం ముందు బుధుడు లౌకిక గ్రహం. లౌక్యాన్ని ప్రదర్శించడంలో, ఏదైనా ఒక ఉపద్రవం వస్తూ ఉంటే తప్పించుకోవడంలో, మీ మీదకు పడబోతూ ఉన్నటువంటి నీలాపనందాలను దాటడంలో అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నవన్నీ ఇబ్బందికరమైన విషయాలే. ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక దీవిలో ఉన్నారు, ఆ దీవి చుట్టూ నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో అన్ని మొసళ్ళే ఉన్నాయి. అసలు మీరు ఎలా బయటపడాలో తెలియదు. కానీ ఇక్కడ అనుకోని విధంగా ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు ఒక వంతెన కనబడేలా చేస్తుంది. కానీ దాన్ని వెతకడంలోనే ఉంది మీ యొక్క శక్తి సామర్థ్యాలు. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. అప్పటి వరకు కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి పంచమంలో బుధుడు యోగిస్తున్నారు, శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా అనేక రకాల ఉపద్రవాల నుండి కాపాడుతూ ఉంటారు. మీరు గమనించండి, వ్యయస్థానమందు రాహువు స్థాననాశ, దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, అరిపోర్భయం అన్నారు. అంటే 12లో రాహు ఉంటే లిటరల్లీ చేతిలో ₹1 ఉండదు. ధననాశంచ అన్నాడు అంటే ఆ డబ్బు ఎలా పాడు చేసేస్తారా అన్నది భగవంతుడికి కూడా తెలియదు. అలా చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి, అకౌంట్లో డబ్బులు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అది సరే, కొన్ని మంచి వాటికి అవ్వచ్చు, కొన్ని చెడు వాటిని. ఏదైనా డబ్బు నిలవనివ్వకపోవడం అన్నది రాహు యొక్క తత్వం. ఏమీ లేకపోతే ఏ బెట్టింగ్లోనో, జోదల్లోనో, స్పెక్యులేషన్లోనో పోగొట్టేస్తాడు. లేకపోతే ఏదో ఒక వస్తువు కొంటాడు, ఆ వస్తువు పాడైపోయింది వస్తుంది, దాన్ని రిపేర్ చేయించడంలో జీవితం వెళ్ళిపోతుంది. అలాగే బద్ధకం శనేశ్వరుడు ఇస్తారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా. మానసిక భయం ఎక్కువగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, సుఖ సంతోషాలు తగ్గిస్తూ ఉండడం ఈ గ్రహాల తాలూకు ఫలితాలు. ఇలా ఈ గురుడు అర్ధాష్టమంలో ఉండడం, లేకపోతేనేమో రవి అర్ధాష్టమంలో ఉండడం,
కుటుంబం తాలూకు సపోర్ట్ ఉండదు, జీవితంలో ఎవరి సహకారం ఉండదు. అటువంటి సమయంలో అటు కుజుడు షష్ఠ స్థానమందు, బుధుడు పంచమ స్థానమందు, సొంత తెలివితేటలు, ఆరోగ్యం సహకరించడం, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం. రెండవ స్థానమందు శుక్రుడు తేలిగ్గా ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టగలిగేటువంటి శక్తినివ్వడం, బుద్ధి కుశలత, ఆలోచనాత్మకమైనటువంటి శక్తి, సూక్ష్మ జ్ఞానము, వీటన్నిటినీ కూడా ఈ గ్రహాలు ఇస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుందంటే సిక్స్త్ సెన్స్ చెప్పేస్తూ ఉంటుంది, రాబోయే ఉపద్రవం ఇది, నువ్వు ఇలా చేయగలిగితే బయటపడతావు. నిజానికి అలా అనిపించినా కూడా వాళ్ళు ఏం చేయలేదు అనుకుంటే వాళ్ళు దాన్ని ఏం చేయలే. మేన్ రాశి వాళ్ళకి ఇక్కడ సరిదిద్దుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు భగవంతుడు. అది కొంత కష్టమైనా పట్టుకుని వెళ్ళాలి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నంత వరకు భయపడాల్సిన పరిస్థితులు లేవు. ఒక ఏదైనా ఇబ్బంది ఉన్నా దాన్ని దాటగలుగుతారు, అంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ. ఇక్కడ కాకపోతే ఏంటంటే సపోర్ట్ ఉండదు. ఇది ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు మీకు మీరుగా కష్టపడడమే ఇందులో కనబడుతూ ఉన్నది. విదేశాల్లో ఉండేటువంటి వారు విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి ఒడిదుడుకులుగానే చూడవచ్చును. పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం కానీ లేదా అక్కడ ఉద్యోగం పోతుందని కానీ అవకాశం లేదు. కాబట్టి అటువంటి భయాలు ఏవి పెట్టుకోకర్లా. కొంత మానసిక భయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు కూడా శివతాండవ స్తోత్రం కానీ లేదు దశరథకృత శని స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు.